వరకు తెలంగాణ రాజకీయాల్లో తనంతటి వారు లేరంటూ ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని నిమజ్జనం చేసిన తరువాత అందుకున్న కొత్త పల్లవి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, అధికారం కోసం అజెండాల్ని మార్చేయడం తనదైన ప్రావీణ్యం చూపిస్తున్న ఆమె ఈ వేదికగా బీజేపీ ఇతర ప్రతిపక్షాలపై చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ గడ్డపై రాజకీయ విన్యాసాలు చేసిన షర్మిల ఇప్పుడు అవే విన్యాసాలను ఏపీ వేదికగా చేయడం విస్మయం కలిగిస్తోంది. తన అన్న జగన్ పాలనపై 4 సంవత్సరాల 9 నెలల పాటు నోరెత్తని ఈమె ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలపై అవాకులు చెవాకులు మాట్లాడడం ఏంటనే ప్రశ్నలు బలంగా ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఏపీపై మొసలి కన్నీరు కారుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన రాజకీయ దుకాణాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందే క్లోజ్ చేసిన షర్మిల ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీలో ఇప్పటికే దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని ఈమె చేపట్టారు. రాజకీయ పునరావాస ప్యాకేజ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈమెకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. ఇక్కడ వరకు బాగానే ఉన్న పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన స్థాయిని మరిచి భారతీయ జనతా పార్టీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించిన ఈమె ఏపీకి కమలనాథులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వైసీపీ టీడీపీ ఎంపీలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని, తన అన్న జగన్ పాలనకు మద్దతిస్తున్నారని ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు. పనిలో పనిగా మణిపూర్లో మారణ హోమం సృష్టిస్తున్న క్రిస్టియన్ కూకీ తీవ్రవాదులకు సైతం దళితుల కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మణిపూర్ మారణ హోమానికి కారకులైన వారిని అమాయకులుగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. అయితే పీసీసీ చీఫ్ హోదాలో జగన్ సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నుంచే కాకుండా టీడీపీ, జనసేన పార్టీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులైతే షర్మిల రాజకీయ అవకాశవాదంపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 నుంచి జగన్ ప్రభుత్వ అరాచక అప్రజాస్వామిక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటం షర్మిలకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఇన్నాళ్లు ఆమె నిద్రపోయిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మద్యం, ఇసుక కుంభకోణాలపై అలుపెరుగని పోరాటం చేస్తుంటే షర్మిల చౌకబారు విమర్శలు చేయడం ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత చిన్నాన్న వివేక హత్యపై షర్మిల ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. అంతేకాదు, అమరావతి రాజధాని రైతులు సంవత్సరాలుగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్న ఒక్కసారైనా షర్మిల వారి తరపున మాట్లాడిందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ నాశనం చేసిన జగన్ 13 లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు మీరెక్కడున్నారంటూ నిలదీస్తున్నారు. జగన్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొంటూనే ఏపీ ప్రజల తరపున బీజేపీ పోరాడుతుందన్న విషయం మీకు కనిపించడం లేదా అంటూ కమలనాథులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 4 సంవత్సరాల 9 నెలల మొద్దు నిద్ర నటించిన షర్మిల తమపై విమర్శలు చేసిన నైతిక హక్కు లేదని తేల్చి చెప్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం ఓ వైపు జగన్, మరోవైపు షర్మిల ఆడుతున్న నాటకాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వీరికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు తన అన్న జగన్ అక్రమాలకు వంతపాడిన షర్మిల ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.